persons and grave. If you keen observe in any statistic book in India, not only Telugu states, the persons graves, so which appeared in 4 parts, మనకు 4 రకాలుగా కనిపిస్తాయి. This is not scientific categorization for your convenience, so it categorized into 4 categories. ఇవి శాస్త్రీయమైన విభజన ఏం కాదు, కానీ దీన్ని వర్గీకరిస్తే మాత్రం 4 రకాల సమాధులు మనకు కనిపిస్తాయి. సమ్ గ్రేవ్స్ డిస్కస్డ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఘాట్, అంటే కొన్ని సమాధులు ఘాట్ అనే పేరుతో ఉన్నాయి. ఇప్పుడు రాజ్ ఘాట్, నిగంబోధి ఘాట్, అభయ్ ఘాట్, లైక్ దట్. సో అవన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ స్థల్, శక్తి స్థల్, శాంతి స్థల్, సో ఇక్కడ డిస్కస్ చేస్తాం. అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ భూమి, స్వరాజ్ భూమి, వీర్ భూమి, జ్ఞాన్ భూమి. సో అండ్ స్పెషల్ నేమ్స్ సదైవ అటల్ అండ్ బుద్ధ పూర్ణిమ, సో అండ్ నెక్స్ట్ చైత్య భూమి. సో ఈ కొన్ని స్పెషల్ నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇది శాస్త్రీయమైన విభజన కాదు, సో మీ సైంటిఫిక్ ఈజీగా అర్థం కావడం కోసం చేసిన ఒక విభజన అంతే. ఓకే, సో ఫస్ట్ వి డిస్కస్డ్ అబౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఘాట్. సో ఘాట్ అనే పేరుతో గల సమాధులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ రాజ్ ఘాట్. ఐ థింక్ యు ఆర్ వెరీ మచ్ ఫెమిలియర్ అబౌట్ రాజ్ ఘాట్ ఈజ్ tomb of or grave of Mahatma Gandhi, father of nation. ఓకేనా? సో రాజ్ ఘాట్ అనేది సో లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ద మ్యాక్సిమం 90% ఆఫ్ గ్రేవ్స్, 90% ఆఫ్ టూమ్స్ లొకేటెడ్ ఇన్ న్యూ ఢిల్లీ. ఏదైనా స్పెషల్గా ఉంటే నేను డిస్కస్ చేస్తాను, ఇక చెప్పలేదంటే ఢిల్లీలో ఉందని అర్థం చేసుకోండి, చెప్పకపోయినా. ఓకే, సో మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మహాత్మా గాంధీ? యాక్చువల్లీ మహాత్మా గాంధీ బోర్న్ ఆన్ October 2nd. So not only Mahatma Gandhi, the former Prime Minister and the great freedom fighter Lal Bahadur Shastri also born on October 2nd. సో మనకి మహాత్మా గాంధీ మాత్రమే కాదు, లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా October 2 జన్మించారు. బట్ సో వి సెలబ్రేట్ మహాత్మా గాంధీ బర్త్డే October 2nd యాజ్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. సో మహాత్మా గాంధీ ఎప్పుడు కూడా ఆయన శాంతికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. సో హీ ట్రై టు అవాయిడ్ వయలెన్స్, ఆయన హింసను ఎప్పుడు వ్యతిరేకించేవాడు. సో బికాస్ ఆఫ్ దట్ ఇన్ హిజ్ మెమొరీ హిజ్ బర్త్డే October 2nd, సో కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. సో దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే అంతర్జాతీయ అహింసా దినోత్సవం, అంతర్జాతీయ అహింసా దినోత్సవం అంటాం. సో మీరు ఎప్పుడు కానీ జాగ్రత్తగా చూడండి, డేట్స్ అండ్ ఇంపార్టెన్స్, తేదీలు ప్రాముఖ్యత ఉందా? సో ఒక తేదీకి ప్రత్యేకత మాత్రమే కాదు, ఆ తేదీ ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, అండ్ అది ఎవరి జన్మదినం లేదా ఎవరి వర్ధంతి ఆధారంగా నిర్వహిస్తున్నారు, దాని థీమ్ ఏంటి, ఇట్లా మొత్తం 5 రకాల క్వశ్చన్లు అడుగుతున్నాడు. సో ఇవన్నీ కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తామంటే మీకు ఒక్కొక్క మంత్ తీసుకుంటూ డేట్స్ అండ్ ఇంపార్టెన్స్ టాపిక్ ఉంది, అక్కడ డిస్కస్ చేస్తాను, ఫుల్ సైంటిఫిక్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో మహాత్మా గాంధీ కంప్లీటెడ్ బారిస్టర్ ఇన్ ఇంగ్లాండ్. బారిస్టర్ అంటే ఆయన మాస్టర్ ఆఫ్ లా. సో ఆయన ఒక అడ్వకేట్ కావడం కోసం ఆయన లా చదివాడు, ఇంగ్లాండ్లో చదివాడు. ఆఫ్టర్ హిజ్ కంప్లీషన్ ఆఫ్ లా ఇన్ ఇంగ్లాండ్ హీ కేమ్ టు అహ్మదాబాద్, సో హిజ్ హోమ్ సిటీ. యాక్చువల్లీ బోర్న్ ఇన్ పోర్బందర్, ద నియరెస్ట్ టౌన్ టు అహ్మదాబాద్. ఆయన గుజరాత్లోని అహ్మదాబాద్కు పక్కనే ఉన్న పోర్బందర్లో జన్మించాడు, కానీ అహ్మదాబాద్ని ఆయన హోమ్ టౌన్గా చెప్తుంటాం మనం. ఓకేనా? సో ఆయన అహ్మదాబాద్కు వచ్చాడు అండ్ హీ స్టార్టెడ్ ప్రాక్టీస్ ఇన్ అహ్మదాబాద్ కోర్ట్. ఆయన అహ్మదాబాద్ కోర్టులో ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేశాడు. సో మహాత్మా గాంధీ సేడ్ ఏ స్టోరీ హిజ్ ప్రాక్టీస్ ఇన్ హిజ్ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఆర్ సత్యశోధన. సో గాంధీ గారు ఆయన ప్రాక్టీస్ చేస్తున్న రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనల గురించి ఆయన ఆత్మకథ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యశోధన, దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడే తర్వాత. సో డిస్కస్ చేశాడు ఏంటి అంటే, యాక్చువల్లీ in India the all arguments 99.9% in English only. భారతదేశంలో కోర్టులలో ఇంగ్లీష్ మాత్రమే ఎక్కువ మాట్లాడతారు, కొన్ని రేరెస్ట్ టైంలో హిందీ మాట్లాడతారు. సో రీజనల్ లాంగ్వేజ్కి ఎక్కువ ప్రియారిటీ లేదు. ఓకేనా? సో ఇప్పుడు ఇది మహాత్మా గాంధీ అంటే ఇన్ ద పీరియడ్ ఆఫ్ బ్రిటిష్ ఎరా, బ్రిటిష్ కాలం. అప్పుడు జడ్జెస్ యొక్క బ్రిటిష్ వాళ్ళే ఉండేవాళ్ళు, వాళ్ళకి అసలు ఇంగ్లీష్ తప్ప ఏ లాంగ్వేజ్ రాదు, కాబట్టి లాంగ్వేజ్ అప్పుడు అన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండేవన్నమాట. ఒకసారి గాంధీజీ ఒక కేసు వాదిస్తున్నాడట. ఒక కేసు వాదిస్తున్నాడు, మధ్యలోకి వచ్చినాక ఏం జరిగింది, ఆయనకి ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలో అర్థం కాక, అంటే ల్యాక్ ఆఫ్ ఫ్లూయెన్సీ, ఆయనకు ఫ్లూయెన్సీ లేక
ఆయన భయపడి ఏం చేయాలో అర్థం కాక ఇట్లా టేబుల్ మీద ఉన్న ఫైల్ పట్టుకొని ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిండట కోర్టు బయటికి. ఆయనకు అర్థమైంది సో ఫ్లూయెన్సీ లేదు కాబట్టి ఏం చేయాలి, ఎవరైనా ఒక సీనియర్ దగ్గర ఆయన జాయిన్ కావాలి, సో ఫర్ ఎక్స్పీరియన్స్. సో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ హీ అగైన్ స్టార్ట్ యాజ్ ఏ ప్రాక్టీస్ చేయాలనుకున్న లాయర్గా. ఓకేనా. సో అని అనుకున్నప్పుడు ఏం చేశాడు, హీ గెట్ ఏ ఆఫర్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు మీరు సింగపూర్ వెళ్ళారనుకోండి, కొన్ని ఏరియాలకి వెళ్తే డౌట్ వస్తుంది సింగపూర్లో ఉన్నామా తమిళనాడులో ఉన్నామా అని. ఎందుకంటే తమిళనాడు వాళ్ళంతా మ్యాక్సిమం సింగపూర్ వెళ్తారు, అండ్ పంజాబీ వాళ్ళంతా ఎక్కువ కెనడా వెళ్తారు. సో ఇప్పుడు తెలుగు వాళ్ళందరూ కూడా అమెరికాలో డల్లాస్లో ఉంటారు, దాని పేరే పెట్టారు డల్లాస్పురం అని. ఒకవేళ డల్లాస్లో ఎక్కువ కనిపిస్తారు. సో సిమిలర్లీ గుజరాతీస్ మ్యాక్సిమం ఎక్కడ ఉంటారంటే సౌత్ ఆఫ్రికాలో ఉంటారు. ఇప్పుడే కాదు, లాస్ట్ 150-200 ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా వాళ్ళు ఎక్కువ సౌత్ ఆఫ్రికా వెళ్తారు. సౌత్ ఆఫ్రికాలో ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక వ్యాపారవేత్త ఉన్నాడు, ఏ గుజరాతీ ఇండస్ట్రియలిస్ట్ నోన్ యాజ్ అబ్దుల్లా సేఠ్. అబ్దుల్లా సేఠ్ నో ఓన్లీ హిజ్ మదర్ లాంగ్వేజ్ గుజరాతీ, బట్ హిజ్ లాయర్స్ అండ్ హిజ్ క్లయింట్స్ నో ఓన్లీ ఇంగ్లీష్. వాళ్ళు సౌత్ ఆఫ్రికాలోని వ్యాపారాలు ఉన్నాయి కదా, అక్కడ క్లయింట్స్ కావచ్చు, ఈయన లాయర్స్ కావచ్చు, అందరికి ఇంగ్లీష్ అవ్వచ్చు. ఈయనకు గుజరాతీ తప్ప వేరే భాష రాదు. కాబట్టి ఏం చేశాడు, ఈయన మాట్లాడిన గుజరాతీని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి లాయర్లకి, క్లయింట్స్కి. వాళ్ళు మాట్లాడిన ఇంగ్లీష్ని ఈయన గుజరాత్లో ట్రాన్స్లేట్ చేయాలి. సో అంటే హీ వాంట్ ఏ ట్రాన్స్లేటర్ ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ గుజరాత్ రీజియన్. సో ఆ ఆఫర్ గాంధీకి వచ్చింది. సో గాంధీ వెంట్ టు సౌత్ ఆఫ్రికా ఇన్ ద ఇయర్ ఆఫ్ 1892 and he completely came to India in the year of 1915 January 9th. ఆయన 1892 సో నుంచి 1915 మధ్యలో సో అనేక సార్లు ఇండియాకి వచ్చాడు, కానీ కంప్లీట్లీ కేమ్ టు ఇండియా ఆన్ January 9th in the year of 1915. After came to India, he play a key role in freedom movement, in India's independence struggle. సో ఆయన ఒక పెద్ద పాత్ర పోషించాడు. ఏం చేశాడు, అండ్ హీ ఇంట్రడ్యూస్డ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, సహాయ నిరాకరణోద్యమం, సివిల్ డిజోబీడియన్స్ మూమెంట్, శాసన ఉల్లంఘనోద్యమం, క్విట్ ఇండియా మూమెంట్, క్విట్ ఇండియా ఉద్యమం, సో అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్, సో ఇట్లా చాలా ఉద్యమాలు తీసుకొచ్చాడు. సో బికాస్ ఆఫ్ దట్ ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ January 9th యాజ్ NRI డే, సో నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే, ఆర్ so it also called as Pravasa Bharatiya Divas. It also calls as Pravasa Bharatiya Divas. సో ఏ విధంగానైతే January 9 నాడు భారతదేశానికి వచ్చి భారతదేశ చరిత్ర మార్చాడో, సో సిమిలర్లీ ఇండియన్ గవర్నమెంట్ కూడా January 9 NRI డే ప్రవాస భారతీయ దివాస్ అంది. ఎందుకు అంటే విదేశాల్లో ఉన్న ఎవరైతే NRIs ఉన్నారో వాళ్ళు ఇండియాకి వచ్చి ఇండియా చరిత్ర మార్చాలి. ఎట్లా టు గివ్ సమ్ సజెషన్స్ అండ్ సమ్ దాన్ని ఏమంటాం ఇన్వెస్ట్మెంట్స్. విదేశాల్లో ఉన్న భారతీయులందరూ కూడా ఇండియాకు వచ్చి ఇక్కడ సలహాలు ఇవ్వడం కానీ పెట్టుబడులు పెట్టడం కానీ చేయాలని ద ఫస్ట్ ప్రవాస భారతీ దివాస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా ఇన్ 2003. సో ఫ్రమ్ 2003 to 2015 సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ ఎవ్రీ ఇయర్ సో ప్రవాస భారతీ దివాస్ ఆన్ January 9th. ఆఫ్టర్ 2015 సో గవర్నమెంట్ కండక్ట్ ప్రవాస భారతీ దివాస్ ఫర్ ఎవ్రీ 2 years ఓన్లీ. మనకు January 3 నుంచి January సో ఇది 15 వరకు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేశారు, ఎవ్రీ ఇయర్. బట్ ఆఫ్టర్ January 15th వి సెలబ్రేట్ ఫర్ ఎవ్రీ 2 years ఓన్లీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2025 సో ప్రవాస భారతీ దివాస్ సెలబ్రేట్ ఇన్ సో 25 మనం ఇక్కడ భువనేశ్వర్లో కండక్ట్ చేస్తాం. సో మళ్ళీ నెక్స్ట్ తర్వాత కండక్ట్ చేస్తాం. ఓకేనా. సో అలా సో ఇలా ఇక రెండు ఉన్నాయి చూడండి. October 2nd నోన్ యాజ్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే అండ్ January 9th నోన్ యాజ్ NRI డే ఆర్ ప్రవాస భారతీ దివాస్. ఓకేనా. సో ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ద లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ 2 states, ఇఫ్ యూ అబ్జర్వ్ ద లైఫ్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇన్ 2 countries ఎక్స్క్లూజివ్ ఇన్ ఇండియా యాజ్ వెల్ అండ్ సౌత్ ఆఫ్రికా, బోత్ ఆర్ సేమ్, మ్యాక్సిమం సేమ్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. సో మహాత్మా గాంధీ ఎక్కడ పుట్టాడు, ఆయన ఇండియాలో పుట్టాడు, ఫస్ట్ సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు. ఆ తర్వాత ఆఫ్టర్ 1915 హీ కేమ్ టు ఇండియా, ఆ తర్వాత ఆయన ఇండియాకి వచ్చాడు. ఇఫ్ యూ టేక్ ఎనీ కేటగిరీ, ఇఫ్ యూ టేక్ ఎనీ పారామీటర్ ఇన్ మహాత్మా గాంధీ లైఫ్, సో మీరు మహాత్మా గాంధీ జీవితానికి సంబంధించి ఏ అంశానన్నా తీసుకోండి, అది మనకు 2 దేశాలలో కనిపిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్. సో మహాత్మా గాంధీ హ్యాబిట్ ఏంటి అంటే ఆయన ఎప్పుడు కూడా న్యూస్ పేపర్స్ అనేవి స్థాపించాడు. హీ ఇంట్రడ్యూస్డ్ నంబర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇన్ హీస్ లైఫ్ టైమ్. సమ్ న్యూస్ పేపర్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా యాజ్ వెల్ యాజ్ సమ్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూస్ పేపర్ ఇన్ సౌత్ ఆఫ్రికా దట్ ఈస్ ఇండియన్ ఒపీనియన్. ఆయన సౌత్ ఆఫ్రికాలో ఒక పేపర్ నడిపాడు, దాని పేరు ఏంటి అంటే ఇండియన్ ఒపీనియన్. అండ్ హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ సమ్ న్యూస్ పేపర్స్ ఆర్ మ్యాగజైన్స్ ఇన్ ఇండియా. సో దట్ ఆర్ నవజీవన్. ఆయన భారతదేశంలో కూడా కొన్ని పత్రికలు నడిపాడు, దట్ ఈస్ నవజీవన్, హరిజన్ యంగ్ ఇండియా. ఓకేనా? ఇక్కడ ఒక సమాధి మాత్రమే చెప్పట్లేదు నేను, టోటల్ మహాత్మా గాంధీకి సంబంధించిన డేట్స్, ఆయన మ్యాగజైన్స్, ఆయన ఆశ్రమాలు, ఆయన నడిపిన ఉద్యమాలు అండ్ టోటల్ స్ట్రాటజీకి ఇక్కడ వస్తుంది. మీకు 1.5 hour క్లాస్లో ఎక్స్క్లూజివ్ జీకే మీరు పొందుతారు. ఓకే, యంగ్ ఇండియా. సో ఇవి మహాత్మా గాంధీకి సంబంధించిన న్యూస్ పేపర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ మహాత్మా గాంధీ లైఫ్, హీ ప్లే యాక్టివ్ రోల్ ఇన్ పాలిటిక్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా యాజ్ వెల్ యాజ్ ఇన్ ఇండియా ఆల్సో. ఓకేనా? ఆయన పొలిటికల్ లైఫ్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యాడు, ఎక్కడైనా కావచ్చు. హీ ఇంట్రడ్యూస్డ్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్ సౌత్ ఆఫ్రికా దట్ ఈజ్ నేటాల్ ఇండియన్ కాంగ్రెస్. He established a political party in South Africa that is Natal Indian Congress. In a South Africa ఒక పత్రిక నడిపాడు, that is Natal Indian Congress. But in India, he not introduced a political party. ఆయన భారత్లో పొలిటికల్ పార్టీని స్థాపించలేదు, but he play active role in already established political party that is Indian National Congress. ఓకేనా? ఆయన భారతదేశంలో పార్టీ స్థాపించలేదు, కానీ ఆయన అప్పటికే స్థాపించబడి ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, దానిలో జాయిన్ అయ్యాడు. గాంధీజీ బిహేవ్ ఆల్వేస్ యాజ్ ఎ కింగ్ మేకర్, నాట్ ఎ కింగ్. ఆయన ఎప్పుడు కూడా భారత జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షత వహించలేదు, కానీ ప్రతి అధ్యక్షుడిని ఈయన ఆధ్వర్యంలో ఎన్నుకునే విధంగా బిహేవ్ చేశాడు. బట్ ఓన్లీ వన్ టైం గాంధీ అపాయింటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. సో ఓన్లీ ఆయన వన్ టైం మాత్రమే ఐఎన్సి ప్రెసిడెంట్ అయ్యాడు, బట్ దట్ ఈజ్ ఇన్ 1924. సో దట్ ఈజ్ ఐఎన్సి మీటింగ్ హెల్డ్ ఇన్ బెల్గాం. So nowadays Belgaum known as Belagavi. So this is the second capital of Karnataka. The capital of Karnataka Bengaluru and the second capital of Karnataka, so that is Belagavi. So Karnataka రెండో రాజధాని బెలగావిలో జరిగిన ఐఎన్సి సమావేశంలో ఆయన ప్రెసిడెంట్ అయ్యాడు. Only one time Mahatma Gandhi appointed as a president, that is in 1924. So that meeting held in Belagavi. So capital of Karnataka Bengaluru and the second capital of Karnataka Belagavi. The old name of Belagavi Belgaum. ఒకప్పుడు బెల్గాం అన్నాం కదా, ఇప్పుడు దాన్ని మనం బెలగావి అని పిలుస్తున్నాం. మళ్ళీ ఇంపార్టెంట్ పాయింట్స్ మళ్ళీ ఒకసారి నేను రివైజ్ చేస్తాను, మళ్ళీ ఒకసారి మీకు రీక్యాప్చులేషన్ చేస్తాను, నో ప్రాబ్లం, జాగ్రత్తగా వినండి. అండ్ థర్డ్ వన్, ఆశ్రమాస్. ఓకేనా? ఆశ్రమాస్ ఆయన లైఫ్లో ఏంటంటే ఆయన ఆశ్రమాలు స్థాపించాడు. ఓకేనా? సో హీ ఎస్టాబ్లిష్డ్ ఏ ఆశ్రమ ఇన్ సౌత్ ఆఫ్రికా, దట్ ఈస్ టాల్స్టాయ్ ఫార్మ్. Tolstoy. Who is Tolstoy? A famous Russian author, Leo Tolstoy. So Gandhiji influenced by number of persons' books. Gandhiji influenced majorly by 3 books. గాంధీ లైఫ్ని బాగా ప్రభావితం చేసిన వాళ్ళలో 3 పుస్తకాలు ఉన్నాయి. యాక్చువల్లీ ద ఫేమస్ బుక్ ఆఫ్ లియో టాల్స్టాయ్, వార్ అండ్ పీస్. ఇప్పుడు రష్యన్ రచయిత లియో టాల్స్టాయ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరుతో ఈయన ఆశ్రమం కట్టుకున్నాడు ఒకటి. ఎక్కడ సౌత్ ఆఫ్రికాలో, నియరెస్ట్ ఇన్ డర్బన్ దగ్గర ఫీనిక్స్ అనే ప్రదేశం ఉంది, అక్కడ కట్టుకున్నాడు ఆయన ఆశ్రమం. యాక్చువల్లీ లియో టాల్స్టాయ్ ఫేమస్ బుక్ వార్ అండ్ పీస్, యుద్ధము శాంతి. కానీ గాంధీజీని ప్రభావితం చేసిన బుక్ వార్ అండ్ పీస్ కాదు, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. వన్స్ అగైన్ హీ ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ లియో టాల్స్టాయ్ బుక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. సెకండ్ వన్, హెన్రీ డేవిడ్ టోరో బుక్ సివిల్ డిజోబీడియన్స్. ఓకేనా? థర్డ్ వన్, జాన్ రస్కిన్ ఆన్ టు ది లాస్ట్. ఈ 3 పుస్తకాలు గాంధీజీని బాగా ప్రభావితం చేసినాయి. సో అందుకని ఆయన లియో టాల్స్టాయ్ పేరు పెట్టుకున్నాడు. అండ్ ఈ ఆల్సో ఎస్టాబ్లిష్డ్ ఆశ్రమాస్ ఇన్ ఇండియా. సో వన్ ఈజ్ సేవాగ్రామ్. ద సేవాగ్రామ్ ఆశ్రమ్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర. అండ్ సెకండ్ వన్ సబర్మతి. సో సబర్మతి ఆల్సో లొకేటెడ్ ఇన్ గుజరాత్. సో ఇది గుజరాత్లో ఉంది. అండ్ సో నియరెస్ట్ టు అహ్మదాబాద్. ఓకేనా? సో గుజరాత్.
ఇది గుజరాత్లో ఉండడం జరిగింది. ఓకేనా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ మహాత్మా గాంధీ, హిజ్ ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ, హిజ్ ఆటోబయోగ్రఫీ. సో దట్ ఈజ్, ఇది పోయినసారి ఒక గ్రూప్ 1 ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది. మహాత్మా గాంధీ ఆటోబయోగ్రఫీ ఫస్ట్ టైం పబ్లిష్ ఇన్ విచ్ లాంగ్వేజ్? మహాత్మా గాంధీ ఆత్మకథ మొదటిసారి ఏ భాషలో రాయబడిందని ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు. సో జాగ్రత్త వినండి. హిజ్ ఆటోబయోగ్రఫీ, అసలు గాంధీజీ ఆత్మకథ ఏంటి? 99% నాట్ ఓన్లీ 99%, 100% ఆఫ్ ఇండియన్స్ సెడ్ దట్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ మహాత్మా గాంధీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. ఓకేనా, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్యముతో నా ప్రయోగాలు, లేదా దీన్ని తెలుగులో ఏమంటారంటే సత్యశోధన అంటారు. సో చాలామంది కాదు, 100% మంది చెప్పేది ఇదే. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు గాంధీజీ ఎక్కడ కూడా ఆత్మకథ రాయలేదు. నిజమే, ఎక్కడ గాంధీజీ ఆత్మకథ రాయలేదు. Gandhiji established a number of newspapers. One of the famous newspaper, Navajivan. So Navajivan published in Gujarati language. And it's always circulate weekly magazine adi. So one day one person came to Mahatma Gandhi ashram, and he said that, so Gandhiji please wrote your autobiography, మీ ఆత్మకథ రాయండి అని అన్నాడు. గాంధీజీ ఏమన్నాడట, నవ్వాడట. నో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. సో ఎందుకు? నేను శాంతి అంటున్నాను కదా, నన్ను ఒక పిచ్చివాడిలాగా చూస్తుంది సమాజం. ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఓ 100 సంవత్సరాల తర్వాత భూమి మీద ఎవడన్నా పుట్టి శాంతి అంటే సమాజాన్ని బహిష్కరిస్తుంది, కాబట్టి నేను రాయను. సరే, ఆయన ఏమన్నాడు, మీరు యాజ్ ఏ ఎడిటర్గా మీరు నవజీవన్ అనే పత్రికలో పనిచేస్తున్నారు కదా, ఏదో ఒక ఆర్టికల్ అయితే మీరు రాయాలి కదా. ఏదో ఒక ఆర్టికల్ రాసే బదులు మీ లైఫ్లో జరిగిన ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవి రాయండి అన్నారట. అలా గాంధీజీ ఎవ్రీ వీక్ ఒక ఇన్సిడెంట్, ఆయన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంటుంది కదా, అది రాయడం మొదలుపెట్టాడు. ద ఆల్ ఇన్సిడెంట్స్ కంపైల్డ్ యాజ్ ఆటోబయోగ్రఫీ ఆఫ్టర్ మహాత్మా గాంధీ డెత్. ఈ నవజీవన్ అనే పత్రికలో రాయబడ్డ ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఉన్నాయి కదా, అవే ఆయన చనిపోయిన తర్వాత నవజీవన్ అనే ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా బుక్ పబ్లిష్ చేస్తున్నారు. సో ఇప్పుడు గాంధీకి సంబంధించిన ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. గాంధీ బర్త్డే October 2nd కన్సిడర్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నాన్ వైలెన్స్ డే. అండ్ గాంధీజీ కేమ్ టు ఇండియా కంప్లీట్లీ ఆన్ 1915 January 9th. Because of the January 9th known as NRA Day or Pravasa Bharati Divas, first time celebrate since 2003. Okay, and next one. So Gandhiji political party, one of the party established in South Africa, that is Natal Indian Congress, and he also worked as a active role in INC and once appointed as a president also in 1924 in Belagavi. సో కర్ణాటక రాజధాని బెంగళూరు అయితే, రెండవ రాజధాని బెల్గాం, దాన్ని ఇప్పుడు బెలగావి అంటున్నాం. అక్కడ జరిగిన ఒకే ఒక కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ అధ్యక్షుడు అయ్యాడు. గాంధీజీ లైఫ్ మొత్తం మీద ఆయన కాంగ్రెస్ అధ్యక్షులను తయారు చేశాడు, ఆయన కాంగ్రెస్ అధ్యక్షులను గెలిపించుకున్నాడు నిల్చుండబెట్టి. కానీ ఆయన ఎక్కడ పోటీ చేయలేదు, ఈ ఒక్కసారి తప్ప. అండ్ గాంధీజీ న్యూస్ పేపర్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇండియన్ ఒపీనియన్, అండ్ ఇన్ ఇండియా నవజీవన్ గుజరాతీ. ఫస్ట్ టైం గాంధీజీ ఆటోబయోగ్రఫీ మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ published in Gujarati magazine or Gujarati newspaper Navajivan. And Harijan Young India also established by Mahatma Gandhi. And Gandhiji established a ashrama in Durban, city of South Africa, that is Tolstoy farm. The name derived from the famous Russian writer Leo Tolstoy. And Gandhiji also established ashramas in India, one in Maharashtra, that is Sevagram, and another in Gujarati Sabarmati. Okay. సో ఇవి గాంధీజీకి సంబంధించిన చిన్న ఇష్యూస్.